ఈ మామిడికాయ సీజన్లో అందరూ ఆవకాయలు అవి పెట్టుకుంటారు కదా. కానీ అదే మామిడికాయతోటి ఒక కమ్మటి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే అది స్వర్గం అండి. అంత బాగుంటుంది ఈ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నంలోకి లేదా దోశల్లోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇవాళ మన ఛానల్లో ఈ వీడియోని చూసేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక స్పూన్ జీరా కూడా వేసేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లోనే జస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ ఫ్రై చేసేసుకోకండి, టేస్ట్ అనేది పాడవుతుంది. ఇప్పుడు అందులో ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. మిరపకాయలు మీ కారానికి తగిన విధంగా చూసుకొని మీరు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా పైన ఉన్న లేయర్ అంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మీకు అవకాశం ఉంటే ఇంగువ కంపల్సరీ వేసుకోండి. అదండి, ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ముందుగా ఒక బౌల్ పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. అదేవిధంగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇదే మిక్సర్ జార్లో వేసేసుకుందామండి. అలాగే అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని కరెక్ట్గా ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకొని కరెక్ట్గా 50 ml నీళ్లు వేసుకుందామండి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, జస్ట్ మనకి పచ్చడి నలగడానికి సరిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సర్ పట్టుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ పొట్టు మినపప్పు కూడా వేసేసుకుందాం. ఈ పచ్చడికి పొట్టు మినపప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే 1 నిమిషం సేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చిదనం పోయి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అందులో ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని ఇవన్నీ మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఎప్పుడైనా సరే కరివేపాకులు మరీ ఓవర్ ఫ్రై చేసేకండి, అవి లైట్ గ్రీనిష్ కలర్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో పచ్చి మామిడికాయ తురుము వేసేసుకుందామండి. మేమైతే ఒక మామిడికాయని పైన తొక్క లోపల టెంక తీసేసి మీరు చూసే విధంగా ఇలా తురుముకున్నాం. అదంతా వేసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంటని కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ 1 నిమిషం సేపు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అందులో ఉన్న పచ్చిదనం పోయి అది చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందాకలే మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఆ పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. మేమైతే 1 కప్పు నిండా కొబ్బరి ముక్కలు తీసుకున్నాం. మామిడికాయ అయితే మీడియం సైజుది ఒక ఫుల్ మామిడికాయని తీసుకున్నామండి. అది మీకు కరెక్ట్ మెజర్మెంటు. దీన్ని లో ఫ్లేమ్లోనే ఇది ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇలా కంటిన్యూస్గా కలిపితే సరిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. లేదా దోశ లేదా ఉప్మా లాంటి టిఫిన్స్లోకి నంచుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి. నిజమే అండి, ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మామిడికాయలు దొరుకుతున్న ఈ సీజన్లో మీరు ఈ పచ్చడిని తప్పకుండా చేసి మీ ఇంటిల్లిపాది ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఈ వీడియో కింద మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి. మేమైతే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. గుడ్ బై.